Today we are going to solve questions based on data interpretation. ఈ రోజు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయబోతున్నాం. నేను రెండు లాంగ్వేజెస్ లో మాట్లాడుతుంటాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు, బోత్ ఆఫ్ దెమ్ కంబైన్డ్ టుగెదర్. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి అన్నమాట. మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసినా, ఎస్ఎస్సి, రైల్వే, డిఏఓ, గ్రూప్ 1 ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాసినా సరే ఖచ్చితంగా మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మినిమం 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 15 to 20 క్వశ్చన్స్ డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్. ఈ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ సమ్ వండర్ఫుల్ స్ట్రాటజీస్ to solve questions based on data interpretation very easily in examination. So first graph వచ్చేసరికి పై గ్రాఫ్ అన్నమాట. ఈ గ్రాఫ్లో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేల్స్, స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫీమేల్స్. టోటల్ మేల్ పాపులేషన్ 39 lakhs, total population 39 lakhs male population, total female population 32 lakhs. ఓకే, ఇది మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ స్టేట్లో ఎంత పర్సెంటేజ్ అని కూడా మెన్షన్ చేశారు. మెయిల్స్ ఇన్ ఏపీ 14%, మెయిల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ 20%, మెయిల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ 9%. సిమిలర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫీమేల్స్ ఇన్ ఎంపీ 8%, ఫీమేల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ 12%, females in AP 11%. So you can find in this graph clearly. ఈ గ్రాఫ్లో మీకు స్టేట్ వైజ్ ఎంత పర్సెంటేజ్ మేల్స్ ఉంటున్నారు, ఎంత పర్సెంటేజ్ ఫీమేల్స్ ఉంటున్నారని చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేల్స్ టోటల్ ఎంతో తెలుసు, ఫీమేల్స్ టోటల్ ఎంతో తెలుసు. దీన్ని బేస్ చేసుకుని మనకి టోటల్ 5 క్వశ్చన్స్ అనమాట. ఈ 5 క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు కొన్ని బేసిక్ ఐడియాస్ ఉండాలి. ఒకటి పర్సెంటేజ్ మీద గ్రిప్ ఉండాలి అండ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ మీద గ్రిప్. నెక్స్ట్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని బేసిక్స్ తెలియాలి, రేషియోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే బేసిక్స్ తెలియాలి, అలానే క్యాలిక్యులేషన్స్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ మీకు ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే, యూనిట్ బి గుడ్ ఇన్ పర్సెంటేజ్ బేసిక్ క్యాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్ and next calculation of average and calculation of ratios. Okay, look at first question. What is the ratio between the female population of state UP and male population of MP? So em adugutunnaru question, female population of state UP, male population of state MP. Ratio కావాలి, రేషియో ఏమిటని అడుగుతున్నారు. ఓకే చూద్దాం. ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ యూపీ, లుక్ హియర్, యూపీ 15%. what is female population? Female total population is 32 lakhs. yes or no? So 15% of 32 lakhs. Okay, 15% of 32 lakhs. Now 15% of 32 lakhs is nothing but female population in the state UP. Next, male population of MP, male population of MP 18%, total male population 39 lakhs. yes, so 18% of 39 lakhs. just to do this calculation, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే చాలు. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేస్తే దానికన్నా ఇంకెలాంటి ఎగ్జామినేషన్ రాయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడూ కూడా క్యాలిక్యులేషన్ సింపుల్ చేస్తూ ఉండాలి, కాంప్లికేట్ చేయకూడదు. లుక్, పర్సంటేజ్ క్యాన్సిల్, ఆఫ్ క్యాన్సిల్. ఓకే, నౌ 3 n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 5 times, 3 n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 6 times. ఓకే, నౌ యాక్చువల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ both of them are lakhs. Actually this lakhs also gets cancel. Okay, now if you observe any more cancellation here if you observe 2 table cancels here, how many times? 2 table cancels here 16 times. Okay, 2 table cancels here how many times? 2 table cancels here 3 times. Okay, I don't think any other simplification, so directly multiply 5 16 times, this is 80, 3 39 times, this will be 117. so ratio will be 80:117. option 2 is going to be an answer. Look at next question చూడండి. what is the total population of state Jammu and Kashmir? so total population of state Jammu and Kashmir, look, JNK 9% of 39 lakhs. Okay, 9% of 39 lakhs. Next here 22% of 32 lakhs. Okay, so total population is
9% of 39 lakh plus. For female, 22%. 22% of 32 lakh. Okay. Now, if you want, you can calculate this, or else you can just apply digital sum. If you apply digital sum, you will get the answer. So, if you apply digital sum, 9 multiplied with any number, digital sum will be 9 only. Okay. So, plus 2 plus 2, this will be 4. 3 plus 2, this will be 5. Half means multiplication. 4 into 5, 20. 20 means 2 plus 0, 2. So, 9 added with 2. 9 means simply 0. So, neglect it. So, we will find digital sum is 2. So, answer digital sum also should be 2. Now, look, answer digital sum also should be 2. So, this will be how much? 1 plus 1 plus 5 plus 5. This is going to be total 12. 12 means 1 plus 2, 3. So, this is wrong answer. Here 1 plus 6 plus 5, this will be 12. 12 means 1 plus 2, 3. So, this is also wrong answer. Next, 5 plus 5, 10. 10 plus 1, 11. 11 means 1 plus 1, 2. So, I need digital sum 2. Here I am getting digital sum 2. Okay. Next, this one 9 means 0. Neglect it. 7 plus 8. This will be 15. 15 means 1 plus 5, 6. So, this is wrong answer. So, I can definitely say answer for this question will be 10.55 lakhs. Okay. What is the answer for this question? Find the difference between male population and female population of the state West Bengal. So, they are asking difference. Difference చెప్పాలి difference. ఎవరెవరికి male population, female population ఎక్కడ West Bengal. So, West Bengal male 20%. Okay. West Bengal female 12%. Yes or no? So, 20% of 39 lakhs. Okay. 20% of 39 lakhs minus here female 12% of total female 32 lakhs. Okay. So, just we need to calculate this. If you are good in calculation, you can calculate it, or else just use the concept of digital sum. It's up to you. If you use the concept of digital sum, here digital sum would be 2. Here 3 plus 9 means you can neglect 9. So, you are left out with 3. So, 2 into 3 means this will be 6. So, 6 minus 1 plus 2, this is 3. 3 plus 2, this will be 5. 3 into 5 means 15. 15 means 1 plus 5. 1 plus 5 means 6. So, 6 plus 6 minus 6 means 0. 0 means nothing but 9. Okay. 0 is nothing but 9. So, we are getting digital sum 9. So, check option showing digital sum 9. So, check option showing digital sum 9. So, if you observe here, 5 plus 6 is 11. 11 plus 7 is 18. 8 means 1 plus 8, 9. So, here digital sum is 9. This can be your answer. If you observe here, 4 plus 6 plus 7, this will be 17. 17 means 1 plus 7, 8. So, this is wrong answer. Why means I need digital sum 9. Here, 3 plus 6, 9. This is 9. So, here also digital sum is 9. So, this also can be your answer. Even this can also be your answer. Okay. Which means when I check digital sum, 3 options are satisfying digital sum. Yes or no? 3 options are satisfying digital sum. So, we cannot say answer directly. Okay. So, that is the reason what I am going to do is, I am going to multiply this. I am going to multiply this. Okay. I am going to multiply. So, when I am going to multiply this, what happened? When I am going to multiply this? So, when I multiply this, this will be 20 into 39 minus 12 into 32. Okay. So, simply I am trying to do last digit verification. Okay. Actually have percentage of in both of these percentage of is there. So, that is I am taking it as 20 into 39, 12 into 32. So, 0 into 9, that is nothing but last digit 0 minus 2 into 2, that is nothing but 4, which means 0 minus 4. Last digit here is 0, here last digit is 4. So, 0 minus 4 is nothing but 10 minus 4. 10 minus 4 means last digit should be 6. So, I need option last digit 6. Last digit 6, we have only one option, that is 3.96 lakh. Look at next one. Average number of males in all the 7 states. So, we need to know average number of males. So, average number of males in all the states. So, this total is going to be how much? Total is going to be 100%. Yes or no? So, 100%. Total 100%. As it is saying average, average is nothing but total by number of persons. Yes or no? Here total by number of states. How many? 1, 2, 3, 4, 5, 6, 7. So, 7. Into total male population is nothing but 39. Yes or no? Now just calculate. If you're going to calculate this, what happens? 39 cancels in 5. How many? 39 cancels in 7. How many times? 7 5 times 35. Okay. So 7 5 times 35. Again you are left with how much? 4.
Yes or no? 4. Again 7 5 times 35. Okay, 7 5 times 35. So answer should be 5.5 change. So 5.5 change means answer will be 5.57 lakhs. Next, the angle corresponding to the female population in the state AP and MP. So they are asking angle they need. Okay, angle kavali valaki, konamu kavali. Okay, AP and Madhya Pradesh. For who? Female. For female, AP and MP. So AP 11, MP 8. So both of them combined to the 11 plus 8, 19%. Yes or no? 19%. So 19% of total is nothing but 360 degree. Yes or no? Total is 360 degree. So this total is nothing but 360 degree. Out of this 360 degree, AP 11%, MP 8%. Both of them combined to the 19%. So 19% of 360 degree. So don't try to do calculation, complete calculation. Just to verify last digit. If you verify last digit, 9 6 times this will be how much? 9 6 times it will be 54. Yes or no? Which means last digit should be 4. So last digit 4 only one option, that is 68.4 degree. Next graph చూడండి. నెక్స్ట్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ వచ్చేసరికి బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ద బార్ గ్రాఫ్ షోస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ క్లాసెస్ ఇన్ 5 డివిజన్స్ ఏ బి సి డి అండ్ ఈ. సో 5 డివిజన్స్లో ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇక్కడ క్లాసెస్ చూస్తే లాంగ్వేజెస్ బ్లూ కలర్ మరాఠీ, రెడ్ కలర్ Hindi, green color English. Okay, so here if you observe division A, division B, division C, division D, division E. So if someone asks you, ఒకవేళ మీరు ఎవరైనా వచ్చి డివిజన్ బిలో హిందీ క్లాసెస్కి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, డివిజన్ బి హిందీ క్లాసెస్ మీన్స్ రెడ్ కలర్, డివిజన్ బిలో హిందీ క్లాసెస్కి ఎంతమంది ఎన్రోల్ అంటే 62 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. అదే ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని డివిజన్ డిలో ఎంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్కి ఎన్రోల్ అయ్యారు, డివిజన్ డిలో ఎంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎన్రోల్ అయ్యారంటే 14 స్టూడెంట్స్ ఇంగ్లీష్కి ఎన్రోల్ అయ్యారు. డివిజన్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ హిందీకి ఎన్రోల్ అయ్యారు, డివిజన్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ హిందీకి ఎన్రోల్ అయ్యారంటే 52 స్టూడెంట్స్. ఓకే, అలా ఏమిటంటే మీకు ఫస్ట్ ఈ గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి. ఈ గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేనికోసం అంటే ఏ డివిజన్లో ఎంతమంది స్టూడెంట్స్ మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి ఎన్రోల్ అయ్యారు అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ మరాఠీ అండ్ హిందీ in division C to number of students enrolled for Hindi and English in division A. Okay, look at this. So first in division C Marathi Hindi, in division C Marathi Hindi. So division C Marathi 24, Hindi 12. So 24 plus 12 means 36. Okay, division C Marathi Hindi, both of them combined together 24 plus 12 36. Next, division A Hindi English, division A Hindi English, Hindi 52, English 20, both of them combined together 72. Yes or no? Now what is the ratio? Ratio is 1:2. Yes or no? So answer for this question is 1:2, that is option 1. Is that clear? Option 1 is going to be answer. Next question. Students who enrolled for Marathi from division C are approximately what percent of total students enrolled from division A? Look here. Now they are asking what? Students who enroll for Marathi from division C. Students who enroll for Marathi from division C. Marathi from division C 24. Okay. Are approximately what percent of total number of students enrolled from division A? Total number of students from division A. So total number of students from division A means 36 plus 20, 56. 56 plus 52 means this will be 108. Yes or no? 56 plus 52 means 108. So here division C Marathi how many? Division C Marathi how many? 24 into 100. Okay, now just to simplify this, if you simplify this, what happened? 12 cancels here 2 times, 12 cancels here 9 times. 2 by 9, 1 by 9 is nothing but 11.11, 2 by 9 is nothing but 22.22%. Yes or no? So answer for this will be 22.22%. ఈ క్వశ్చన్ చూడండి. The ratio of girls to boys who enrolled for Hindi language from division E is 9:8. Then how many girls enrolled for Hindi language from division E? So division E total Hindi
enrolled students are 34. Out of this, girls to boys ratio is 9:8. So 9:8 means both of them come into the how many parts? 17 parts. 17 parts 34. 17 parts 34 means one part will be how much? One part will be 2. If one part is 2, question is asking about who? Question is asking about girls. Girls are how many parts? 9 parts. So 1 part 2 means 9 parts will be 9, 2 times 18. So answer for this question will be 18. Students who enroll for English division from division A and B together are approximately what percent more or less than students enrolled for Hindi from division C and E together. So English division A and B together, English division A and B together, English division A, division B, both of them combined together how many? 20 plus 18, this is 38. So division A and B combined together, English 38. Division C and E together, what? Hindi. Division C and E together, Hindi. Division C and division E together, Hindi. So 34 plus 12, this will be how much? 46. Okay. 34 plus 12, 46. Now what question is asking? How much percent more or less? Obviously, no, this is less. Yes or no? 38 is less than 46. How much less? How much less means, look here, how much less? Now this is 8 less, 8 by 46. 8 by 46 into 100. So 8 by 46 into 100. Now don't try to simplify it, just do approximate calculation. 10% will be 4.5. If so 10% will be 4.6. 4.6 double means 9.2. Yes or no? Which means if this value is 9.2, then our answer should be close to 20%. Yes or no? But this is not 9.2. This is 8, which means our answer should be close to 20 but less than 20%. Close to 20 but less than 20%. We have only one option, that is 17.39%. 17.39% less. Don't say more, answer is less. Okay, so more will be eliminated. There is no more, only less. Why? Means 38 is less than 46. So obviously percentage, it will be less percent, not more. So more options will be eliminated. So less options, we have 2 options. Our answer should be close to 20 but less than 20. So answer will be 17.39%. Next, what is the difference between number of students who enrolled for Hindi from division A, B, E together and number of students who enrolled for English from division B, C and D together? So we need Hindi A, B, E. Hindi A, B, E. So Hindi A, B, E. So Hindi A, B, E. This will be how much? 52 plus 62. This will be how much? 114. 114 plus 34. This will be 148. Okay. 114 plus 34. 148. Hindi from A, B, E. Next. Students who enroll for English from divisions B, C, D. English from B, C, D. Okay. So 18 plus 14. This will be how much? 32. 32 plus 70. This will be 102. So difference will be how much? 46. So difference is 46. Option 4 is the answer. So look at this. This is also a bar graph. Okay. So this is also a bar graph. And this bar graph is all about male and female participants in city marathon in 5 years, 2011, 2012, 2013, 2014 and 2015. So 11, 12, 13, 14, 15 marathon participants. Okay, marathon participants, male participants and female participants, information is given here. Okay. Look at the first question. So here if you observe the graph, male participants blue color, female participants red color. In 2012, male participants 2150. In 2014, female participants 900. In 2015, male participants 1450. So this is the information given in the graph. Okay. Look at first question. Find the ratio of average number of male participants in marathon in 2012, 13, 14 to average number of female participants in 2011, 12 and 13. Male participants 2012, 2013, 2014. Male participants, look here. Male participants we need 2011, 2012, sorry, 2012, 2013, 2014. 2300 plus 1700, this will be how much? 4000. 4000 plus 2150, that is 6150. This is male. This is male participants in the year 2012, 13, 14.
Next, female participants in 2011, 12, 13. 2011, 12, 13. 2011, 2012, 2013. 11, 12, 13 female participants. So 1250 plus 1150. 1250 plus 1150, both of them combined to the 2400. 2400 plus 1800. 2400 plus 1800, that would be how much? 2400 plus 1800, that is nothing but 4200. Okay, 2400 plus 1800, 4200. Now just to simplify this, if you simplify this, 0 0 gets cancelled. Okay, so 5 cancels here how many times? 123 times. 5 cancels here how many times? 5 8 times 40. 5 4 times 20. Okay, next if you observe simplification, 3 cancels here how many times? 3 cancels here 41 times. Okay, 3 2 times 6, 3 8 times 24. So 41 ratio 28 is the answer. 41 ratio 28, option 3. Next question. In which year maximum people participated in marathon? Maximum people ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు మ్యారథాన్లో అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ నిజం చెప్పాలంటే మీరు ఎలాంటి పెన్ పేపర్ ఉపయోగించకూడదు, డైరెక్ట్గా గ్రాఫ్ చూసి చెప్పాలి. డైరెక్ట్ గ్రాఫ్ ఎప్పుడు ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేట్ చేశారు, ఈ గ్రాఫ్లో ఎక్కడ ఎక్కువ మంది కనపడుతున్నారో చూడండి ఒకసారి. ఎక్కువ అంటే మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, సార్ ఇది ఎక్కువ కనిపిస్తుంది సార్, ఇది ఆన్సర్ అంటే తప్పు, ఆన్సర్ అనకూడదు. అది ఎక్కువ అంటే మనకి మెయిల్ ఫీమేల్ కలిసి ఎక్కువ కనపడాలి. మెయిల్ ఫీమేల్ కలిసి అంటే యావరేజ్గా ఎక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు మీరు చూస్తే, యావరేజ్గా మీకు ఎక్కడికి కనిపిస్తున్నారంటే 2013లో. ఎందుకంటే 2013లో 1700 1800 అంటే ఇద్దరు కలిపి మీకు 3500, అవునా కాదా? మీరు ఇక్కడ చూస్తే ఇంకెక్కడా కూడా అంటే ఏ ఇయర్లో కూడా మీకు 3500 పార్టిసిపెంట్స్ రాలేదు. అందుకని మ్యాక్సిమం ఎక్కడ అంటే 2013 అని చెప్తాం ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ మ్యారథాన్ ఇన్ 2016 ఇఫ్ టోటల్ పార్టిసిపెంట్స్ ఇంక్రీజ్డ్ బై 25% in 2016 over the average of participants in 2014 and 15. So look here, in 2016 it is said that 25% increase, it seems. On what? 25% increment on average number of participants in 14-15 combined together. Now 14-15 combined together means in 14 2300 plus 900 both of them combined together. This will be how much? 3200. Okay, 3200. Similarly here 1450 plus 1550 both of them combined together, this will be how much? 3100. Okay, 3100. So both of them combined together, this will be how much? 6300. 6300. But as question is saying average, so divide by 2. Okay, and it is said that there is an increment of how much? Increment of 25%. Yes or no? Increment of 25%. As there is increment of 25%, so 25% increment means 125 by 100. Yes or no? Increment of 25% means 125 by 100. If you calculate this, 0000 gets cancelled. 63 cancels in 21. 63 cancels in 21. So we need to do half, I think. Yes or no? Just a minute. So both of them combined together, it will be 32. Okay. So 1450 plus 1550, both of them combined together, this will be, this will be 3000. Okay, just a minute, this is 3000. Both of them combined together, this is 3000. Okay, 6200. 6200. So when you simplify this, 62 cancel 2 how many times? 31 times. So 31 into 125, this will be 3100. 31 20 times, this will be how much? 620. Okay, so 31 5 times 155. Okay, so when you add all together, this will be 5, this is 7, this is 8. So answer is 3875. So 3875 will be the answer. What is the difference between average male participants in marathon and average female participants in marathon? So they're asking average male participants, average female participants, difference. ఏం కావాలంటే డిఫరెన్స్ కావాలి, డిఫరెన్స్. మళ్ళీ డిఫరెన్స్ అన్నారు కాబట్టి మొత్తం మేల్స్ అంతా యాడ్ చేసి యావరేజ్ కట్టి, మొత్తం ఫీమేల్స్ అంతా యాడ్ చేసి యావరేజ్ కట్టి, ఆ తర్వాత డిఫరెన్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. అలా చేయొద్దు. థింక్ స్మార్ట్. లుక్ అట్ దిస్ వన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1800 1250. Difference will be how much? Difference will be 550. Here 1800 is more, so I am writing it as plus 550. Plus 550. Okay, so here male are more than female, so that is the reason I am taking it as plus. Here what is the difference? 2150
Now this is 1150. So difference is going to be 1000. As male is more, I'm taking it as plus 1000. Here if you observe, female is more. So what is the difference? Difference is 100. As female is more, so take it as minus. Next here if you observe, here male is more. 2300, 900. Difference will be how much? 2300, 900 means difference will be 1400. Yes or no? As here male is more, again this is going to be plus. Okay, here 1450, 1550. Difference is going to be 100. But here female is more. As female is more, minus. నేను చేసిన ఏంటంటే మెయిల్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్లస్ తీసుకున్నాను, ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మైనస్ తీసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే -100, -100, -200. ఈ ప్లస్ 550లోంచి 200 తీసేస్తే ఇంకా మనకి మిగిలింది ఎంత అంటే ప్లస్ 350. అవునా? ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 350 ప్లస్ 1400 అంటే 1750. 1750 ప్లస్ 1000 అంటే 2750. 2750. మనల్ని క్వశ్చన్లో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నా, యావరేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అందుకని మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు దీనికి యావరేజ్ కడతాం. దీనికి యావరేజ్ కడితే మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఇయర్స్ ఉన్నాయి. సో అందుకని డివైడ్ బై 5. ఓకే, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? 5 times 25. Okay, again 5 times 25. So you have 0. So answer will be 550. Next question. What is the difference between the percentage of female participants in marathon in 2011 and percentage of male participants in marathon 2013? So we need difference between percentage of female participant. They're asking percentage of female participants when in 2011. In 2011, female how many? Female 1250. Yes or no? So female 1250. As they're asking percentage, so we need to calculate percentage. So 1250 plus 1800, this will be 3050. Okay, as we need percentage, so into 100. Similarly, we need male participants in marathon in 2013. In 2013 male is going to be how much? 1700. We need a percentage. So 1700 plus 1800, this will be how much? This will be 3500. We need a percentage, so into 100. Okay, now if you observe here, question is asking difference between these two percentages. Okay, difference between these two percentage. Now don't calculate percentage and waste your time. Try to do approximate calculation. If you do approximate calculation, 3500 half is going to be how much? 1750. But this is 1700, which means this value is close to 50% but less than 50%. Okay, is that clear? This is 1700, this is 3500. 3500 if I do half, this will be 1750. Okay, which means this is 1700. So answer is close to 50 but less than 50. Close to 50, less than 50. Okay, this is close to 50, less than 50. Here if you observe, 10% will be 10% will be 305. 305 if I do 4 times, this will be how much? 1220, which means this is close to 40%. Close to 40% but slightly greater than 40%. Okay, this is close to 50% but slightly less than 50%. This is close to 40%, slightly greater than 50%. Now look, difference will be 10%. Okay, difference will be 10% but less than 10%. Yes or no? I mean this is greater than 40%, this is less than 50%. Now difference is going to be less than 10%. Less than 10% difference. Less than 10% difference. Now this is more than 10%. Actually we need close to 10%, less than 10%. Close to 10%, less than 10%, we have 7.6%. Now all these are wrong answers. This cannot be answers. Okay, so answer is 7.6%.